1917వ సంవత్సరం హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదని చెప్పాను. ఇట్లు తను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం నాకు వచ్చేది. బాబా గారి సహవాసం 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయాలని అతడు అనుకోలేదు. బాబా మాటలకు విలువ సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనంతో వచ్చును గాక, కొంచెం బియ్యం ఎక్కువ పోయవలని చెప్పాను. అది హోలీ పండుగ దినం. వచ్చు వారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమె అనవసరంగా పెడదారి పట్టించగా ఆమె ఇంకొక విధముగా భావింపకున్నట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నము తెలియజేశారు. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చున్నాయని ఆమెకు సంశయము కలిగాను. అములకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినసో నష్టం లేదనే షాపుల్లో శోభాయాత్రకు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి సాయి. ఇంచుమించు మాల వేసుకున్న వాళ్ళందరూ మీరు వచ్చారా? రాలేదా? ఏమి అలా దొరకవు అవకాశాలు. కావాలంటే మనం కావాలనుకున్నప్పుడు దొరకవు, దొరికినప్పుడు అందుకోవాలి. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇంచుమించు 2.5 గంట నడిచారు. ఈ 2.5 గంటలు నడిచినట్లే అనిపించలేదు మాకు అని చాలామంది చెప్తున్నారు. అప్పుడే అయిపోయిందా శోభాయాత్ర అని చాలామంది భక్తులు చెప్పారు. ఎందుకంటే నడిచినట్లు ఎందుకు అనిపించలేదంటే, అమృతం పక్కన ఉండింది. ఏం అమృతం ఉండింది? సాయి నామామృతం ఉండింది పక్కన. నడిచే వాళ్ళకి దగ్గరగా నామ సంకీర్తన, సాయి నామ సంకీర్తన జరుగుతూ ఉండింది. ఆ అమృతం తాగుతూ నడిచారు. అందుకని ఎవరికి అనిపించలే, శ్రమ అనిపించలే అసలు. నాకు కూడా మోకాళ్ళ నొప్పులన్నీ ఉన్నాయి. నేను కూడా ఒక్కో చోట పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే ఒక్కోసారి పరిగెత్తాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నాకు కూడా ఏమనిపించలే అంత దూరం అని. అది సాయి నామ సంకీర్తన యొక్క మహిమ. సరే, సాయి నామానికి చప్పట్లు కొట్టండి అందరూ. ఇంకోటి ఏంటంటే, జాన్సక్కను అభినందించాలి. చప్పట్లు గట్టిగా జాన్సక్. ఏ కార్యక్రమం చేసినా నామం చెప్తూ మధ్య మధ్యలో ఆ కార్యక్రమం గురించి తెలియజేస్తున్నారు. మధ్యలో ఏదో వస్తుందిలే ఊరేగింపు అనుకుంటారు ఎవరైనా కూడా, తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన గుడికి వచ్చే వాళ్ళకి తెలుస్తాయి కార్యక్రమాలు, కానీ అందరికీ ఏం తెలుస్తాయి. అందుకని మధ్య మధ్యలో ఆ కార్యక్రమానికి సంబంధించి నామానికి ఒక 10-15 నిమిషాలకి మధ్యలో ఆ కార్యక్రమం గురించి కొంచెం తెలియజేస్తున్నారు. భజన చేసే సభ్యుల దగ్గరే మైకులు ఉంటాయి కాబట్టి నేను ప్రతిసారి రాలేను కదా మైకుల దగ్గరికి. ఎన్నోసార్లు సాయి సచరిత్ర శోభాయాత్రకు చేయని, సాయి సచరిత్రల శోభాయాత్ర జరిపిస్తున్న సాయినాథ్ మహారాజుకి చేయని ఎన్నోసార్లు చెప్పింది జాన్సక్క. అంటే ఆ కార్యక్రమం ప్రాముఖ్యతను మనం 10 మందికి తెలియజేసినట్లు. మనం చేసేది సాయి తత్వ ప్రచారం. ఇది ఈ సాయి సచరిత్ర ప్రచారం.
నామ సంకీర్తన చేస్తూ కూడా మనం ఆ సాయి సచరిత్ర ప్రచారం ఏ కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమం గురించి మధ్యలో ఒక 2 మాటలు కానీ జై జై ధ్వానాల రూపంలో కానీ తెలియజేస్తుండాల సమాజానికి. వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఎందుకు పురవీధుల్లో దేవుడు పోతాడంటే గుడికి రాని భక్తుల కోసం పోతాడు ఆయన, గుడికి రప్పించుకునేదానికి. ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు 10 మంది బాబా పాదాల దగ్గరికి వస్తే మన ద్వారా వచ్చినట్టు, మనకి బాబా దగ్గర ఆ అనుగ్రహం ఆ మార్కులు పడతాయి. అలాగే మన భజనలు అంటే అందరికి కూడా ఇష్టం. ఈరోజు కూడా ఒక ఆమె దాక్షాయణి సాయి తరపున ఎవరో ఫోన్ చేసి నిన్న మొన్న మేము పెట్టలేము భజన అంటే ఊపిరి తీసింది. మా అమ్మాయి US నుంచి వస్తుంది, మీ భజనే కావాలి, మేమే మందిరం భజన పెట్టుకోవాలంటే దానికి కారణాలు ఉన్నాయి. సాయి దర్బార్ భజన అంటే 24 సంవత్సరాల ప్రస్థానం, 24 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. 24 సంవత్సరాలు అయింది మొదలై భజనలు. రేపు 25 సంవత్సరాలు కూడా పూర్తిగా అవుతాయి. రేపు ఫిబ్రవరి 24వ తేదీకి బాబా దయతో. అందుకని ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక నియమం, ఒక భక్తిభావం, ఒక ప్రేమ, బాబా మీద ప్రేమతో పాడటం, భక్తితో పాడడం, మధ్య మధ్యలో మాట్లాడకుండా ఉండడం, ఇంకా వేరే సైడు డైవర్షన్ లేకుండా బాబా మీదే పూర్తిగా మనసు లగ్నం చేసి ఈ 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు భజన మండలి సభ్యులు. చప్పట్లు గట్టిగా వాళ్ళకి. కానీ నాదొక చిన్న విన్నపం, భజన బాగుంది, భజన సమాజం నిద్ర లేచింది 2-3 రోజుల నుంచి, బాగుంది భజన. చిన్న విన్నపం ఏంటంటే నాకంటే బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఉన్నారు. నేను కాకినే, కోకిళ్ళు ఉన్నారు, ఇక్కడ కోకిల గానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రహ్మాండంగా పాడేవాళ్ళు. ఇంకా కొంతమంది వాళ్ళ డ్యూటీస్, ఉద్యోగ బాధ్యతల వల్ల కొంతమంది రావట్లే. ఇంకా పాడేవాళ్ళే 15-20 మంది ఉన్నారు. పాటలు చాలా వీళ్ళకి, ఎక్కడన్నా భజనకి పోతే కూడా. నా విన్నపం ఏంటంటే మొదటి గంట, ఎందుకంటే మనిషికి చెప్పాలంటే కుదరదు. మీటింగులు పెట్టే టైం కూడా లేదు, మీకు వచ్చే టైం లేదు, నాకు పెట్టే టైం లేదు. సహృదయంతో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమందిని మనం కలిపే బాధ్యత. భజన అంటే కలయిక. నిద్రపోతున్న వాళ్ళు వేయాలి భజన అంటే, మేల్కొని ఉండేవాడు నిద్రపోకూడదు. ఆర్కెస్ట్రా గానం వేరు, భజన వేరు. అవి క్లాసికల్ భజనలు. అవి మనదేంటంటే ఒకటి స్లో, ఒకటి స్పీడ్. అందరికీ తెలుసు, 25 ఏళ్ళ అనుభవం ఉంది ఒక్కొక్కరికి, అందరు పండిపోయి ఉన్నారు దీంట్లో. కానీ ఆర్గనైజింగ్ వేరు, పాడేది వేరు. ఒప్పుకుంటారు ఒప్పుకోరు. ఒకటి స్లో, ఒకటి స్పీడు. అట్లే 4 మొదటి గంట పాటలు, మొదటి అరగంట కొంచెం బాగా పాడలేని వాళ్ళకి ఇచ్చేయాలి. బాగా పాడగలిగిన వాళ్ళు తర్వాత అరగంటలో పాడాలి. తర్వాత నామ సంకీర్తన కూడా అంతే. మొదటి అరగంట తెలుసు కదా, ఎవరు సరిగా పాడగలరు, ఎవరు సరిగా పాడలేరు, అందరూ కలిసి ఉంటాం కదా, అందరినీ కలుపుకొని పోవాలి, తప్పదు. బాగా పాడలేని వాళ్ళు, బాగా పాడేవాళ్ళు కొంచెం ఓర్పు పట్టాలా, లాస్ట్లో తీసుకోవాలి వాళ్ళు, 1 కానీ 2 కానీ టైంను బట్టి. అప్పుడు క్లైమాక్స్, సినిమా మధ్యలో బాగలేకపోయినా క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ అవుద్ది, అప్పుడు భజన కూడా హిట్ అవుద్ది. తెలుసు అందరికీ, కానీ నేను దగ్గరుండి ప్రతిసారి చెప్పలేను, బాబీ కూడా చెప్పలేడు. బాగా పాడలేని వాళ్ళు ముందు తీసేసుకోండి. పాడాలంటే త్యాగం చేసే పనితో బాగా పాడే వాళ్ళకే ఇచ్చేయండి, ఇంకా భజన బాగుంటుంది. బాగా పాడేవాళ్ళు లాస్ట్లో తీసుకోండి, లాస్ట్ అరగంట. మొదట అరగంటలో ఇచ్చేయండి నామం కానీ భజన కానీ, బాగా పాడలేని వాళ్ళకి. ఇక్కడ మొహమాటాలకు తావు ఉండకూడదు. ఎంత కఠినంగా మాట్లాడాను సాయి సచరిత్ర శోభాయాత్ర విషయంలో, మీ అందరిని తిట్టాను, అరిసాను, గందరగోళం చేశాను. ఎందుకని? మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళే కదా. ఇక్కడ డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సేవ చేసేవాళ్ళు ఉన్నారు, భజన చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా తారతమ్యం చూసానా? ఎందుకని? మొహమాట పడితే కార్యక్రమాలు జయప్రదం కావు. కొన్ని చోట్ల కటువుగా మాట్లాడాలా. ఈరోజు అందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిపోతుంది. నెల్లూరులో సాయి సచరిత్ర శోభాయాత్ర అద్భుతంగా జరిగిందని. దాని వెనక కాఠిన్యం కూడా ఉంది. కాఠిన్యం తప్పదు. మొహమాట పెడితే అందరితో బాగుండాలంటే కుదరదు. తిట్టేవాళ్ళు తిడతా ఉంటారు. మధ్యాహ్నం కూడా అన్నదానానికి 150 మంది వచ్చేసారు.
మేము 100 మందికే తయారు చేసాం. స్వాములు వచ్చేస్తున్నారు 50-60 మంది. మన స్వాములు కాదు, అయ్యప్ప స్వాములు, శివమాల వేసిన వాళ్ళు, గోవిందమాల, కన్నుల పండగ ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం దగ్గర. చూస్తుంటే అన్ని మాలలు వేసిన వాళ్ళు వచ్చేస్తున్నారు చూసేదానికి. కానీ ముందు తెలియాలి కదా మనకి వంట చేసేదానికి. ఒక 2-3 అరిసే తప్పదు, ఏం చేస్తాం? అందరి దగ్గర మంచివాడు అనిపించుకోవాలంటే కుదరదు కదా. కొంతమంది తిడతా ఉంటారు, కొంతమంది పొగడుతూ ఉంటారు. నాకు తెలిసి పొగిడే వాళ్ళకంటే తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నన్ను వెనక. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి కదా. తిట్టినా బాబా నా గురించి ఏమనుకుంటున్నాడు ఆలోచించుకొని వెళ్ళిపోతుంటా నేను. ఆయన దృష్టిలో నేను కరెక్ట్గా ఉన్నానా, కరెక్ట్గా మాట్లాడానా లేదా అని. ఇప్పుడు భజన గురించి కూడా నేను చెప్పానంటే రక్తి కట్టాలి. ఏదైనా కూడా కార్యక్రమం రక్తి కట్టాలి. 2-3 రోజుల నుంచి బ్రహ్మాండంగా ఉంది భజన. టాప్ లేపుతున్నారు, గట్టికి కొట్టండి చప్పట్లు. అందుకని దయచేసి ఈ సూచనలు ఇంక మీటింగ్ పెట్టలేక చెప్పాల్సి వచ్చింది. సాయిరాం. బాబీకి కూడా మొహమాటం చెప్పడాన్ని. సమయం లేదు, రేపు చెప్పుకుందాం. సాయి సచరిత్ర మీద సాయి తత్వ ప్రచారకులందరూ మెసేజ్లు పెట్టున్నారు, రేపు చెప్పుకుందాం. అవి తర్వాత గొలగమూడి పాదయాత్ర. సాయి గొలగమూడి పాదయాత్ర పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఇంచుమించు సగం మంది పైగా వచ్చున్నారు. మీ తోటి వారికి కూడా తెలియజేయండి. మంచి అవకాశం వినియోగించుకోండి. బాబా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు సాయి దర్బార్ కేంద్రంగా. గొలగమూడి మరో షిరిడి మనకి నెల్లూరు జిల్లాలో. ఒక మాటలో చెప్పాలంటే బాబాకు వెంకయ్య స్వామికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయన సూక్తులు ఒక్కొక్క సూక్తి తీసుకుంటే ఆయన కూడా బాబా చెప్పింది ఆయన చెప్పాడు. అన్ని గ్రంథాల సారాంశం ఒకటే మనం ఆచరించగలిగితే. గొలగమూడి పాదయాత్ర మీ తోటి వారికి కూడా తెలియజేయండి. సాయి అందరం కలిసి బాబా వెంకయ్య స్వాముల అనుగ్రహం పొందుదాం. ఇంకా సచరిత్రలో ప్రవేశిస్తాం. ఇక్కడ హేమాద్రి పంత్ ఇంటికి ఫోటో రూపంలో బాబా వచ్చే లీల. ఫోటోలు మనకు కూడా అందరు ఇస్తుంటారు, ఎవరో ఒకరు. అది చిన్నదైనా పెద్దదైనా ఒక్కోసారి ఇస్తుంటారు. సాయి సచరిత్ర పారాయణ చేసే వాళ్ళకి వెంటనే ఈ సంఘటనలు గుర్తొస్తాయి. ఫోటో రూపంలో బాబా వచ్చాడు కదా ఆ రోజు హేమాద్రి పంత్ ఇంటికి. ఫోటోకి విగ్రహానికి బాబాకు భేదం లేదని ఆయనే ఎన్నో లీలలు చేశాడు మనందరికీ తెలియజేసేదానికి. అంటే సమాధి అనంతరం కూడా నేను సజీవుడిని, ఫోటోల రూపంలో విగ్రహాల రూపంలో ఈ జగత్తంతటా వ్యాపించి ఉంటానని. ఫోటోలో విగ్రహంలోనే చూడలేకపోతే ఇంకెక్కడా చూడలేం బాబాని మనం. అందుకని ఇక్కడ హేమాద్ పంత్కి స్వప్నంలో కనపడి భోజనానికి వస్తానని చెప్పాడు. భార్యకి చెప్పాడు, వంట చేయి బాబా భోజనానికి వస్తా అంటే, ఆయన ఉండేది షిరిడీలో కదా, ఆయన మన ఇంటికి ఆడొస్తాడు ఎంత దూరము. ఆమె నమ్మలా. సరే ఏం పోయిందిలే, కొంచెం బియ్యం ఎక్కువ అని చెప్పాడు భార్యకి. ఆమె వేసింది, వంట చేసింది, అంతా సిద్ధమైంది. భోజనాలు కూర్చున్నారు కుటుంబ సభ్యులంతా. 12 గంటలైంది మధ్యాహ్నం, ఎవరు రాలేదు. నెయ్యి వడ్డించుకుంటారు ఎక్కువ. ఆయన బ్రాహ్మణుడు హేమాద్రి పంత్ కూడా. నెయ్యి కూడా వడ్డించారంట. మెట్ల మీద చప్పుడు వినిపించింది, తలుపు తట్టారు ఎవరో. తలుపు తీశాడు పోయి హేమాద్రి పంత్ గారు. భోజనాలు చూడండి చెప్తున్నారు, భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితిరి. తక్కిన వారు నీ కొరకు చూస్తున్నారు, కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము అని ఒక పొట్లాం ఇచ్చారు, ఒక ప్యాకెట్. లోపలికి పోయి, ఇక్కడ బాగా శ్రద్ధగా వినాలి మీరు, ఆ కాగితం విప్పి చూశాడు. దాంట్లో పెద్దది సాయిబాబా పటం ఉంది ఆ పేపర్లో. ఏకోజాన్ స్వప్నంలో ఏం చెప్పాడు బాబా? భోజనానికి వస్తా అన్నాడు. ఏ రూపంలో వచ్చాడు? ఇక్కడ ఫోటో రూపంలో వచ్చాడు. చూడండి ఆయన స్పందన ఎట్లుందో, ఇక్కడ హృదయ స్పందన రాస్తున్నారు చూడండి ఎంత చక్కగా. అతని మనస్సు కరిగెను, కళ్ళ నుండి నీరు కారెను, శరీరం గగురుపాటు చెందెను. ఎవరికైనా చెందుతున్నాయా బాబా ఫోటో ఎవరైనా ఇస్తే అనుకోకుండా? కళ్ళనీళ్ళు కారుతున్నాయా? గగురుపాటు అంటే రోమాలు నిక్కబొడుచుకోవటం, ఒక రకమైన గగురుపాటు, జలదరగా ఒళ్ళు పొలకింత కలుగుతున్నాయంటే కలుగుతాయి. ఎవరికి కలుగుతాయా? సాయి సచరిత్ర పారాయణ చేసేవాళ్ళకి కలుగుతాయి.
ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. హేమాత్ పంతింటికి బాబా ఫోటో రూపంలో వచ్చాడు కదా, ఇప్పుడు కూడా నా దగ్గరికి ఫోటో రూపంలో వచ్చాడు. ఇది ఫోటో కాదు, సాక్షాత్తు సాయినాథుడు సజీవంగా వచ్చాడు నా దగ్గరికి. మా ఇంటికి వస్తున్నాడు, నాతో కూడా వస్తున్నాడు. మాకు ఆశీస్సులు ఇచ్చాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, మమ్మల్ని అనుగ్రహించాడు. ఇవన్నీ తలుచుకుంటే మనసు కరెక్ట్ ఏం చేస్తుంది, బండరాళ్ళు కూడా కరుగుతాయి, కళ్ళ నీళ్లు కారేయంట. అది బాబా మీద అనంతమైన ప్రేమ ఉండాలా. ఆ రోజు భక్తులకు బాబా ఏమి ఇచ్చాడో తెలిసి ఉండాలా. అందుకే సచ్చరిత్ర 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 కొట్టుకుంటున్నది. చూడండి, ఆయన వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించను. ఫోటోలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించాడు. అంటే సాక్షాత్తు ఆయనే వచ్చినట్లుగా ఆయన అనుభూతి పొందాడు. సత్యం కూడా అదే కదా. అందుకని మీకు ఎవరైనా ఫోటో ఇస్తే అందులో ఇచ్చారులే వాళ్ళకేం పని లేదు అనుకోబోకండి. ఫోటో వస్తే బాబా సాక్షాత్తు మీ ఇంటికి మీతో కూడా వస్తున్నట్లు. షిరిడీలో పూజారి, పెద్ద పూజారి, ఇప్పుడు లేడు, ఆయన రిటైర్ అయిపోయాడు. విగ్రహానికి అభిషేకం చేస్తుంటే పాత వాళ్ళందరూ తెలుసు, ఇంతకుముందు చెప్పుకో అన్నాం ఈ లీల. విగ్రహానికి అభిషేకం చేస్తుంటే చెంబు జారి, పెద్ద ఆయన పూజారి జారి బాబా మోకాల మీద పడిందంట. సరే, ఆయన దండం పెట్టుకున్నాడు, చెంబు తీసుకొని మళ్ళా అభిషేకం పూర్తి చేశాడు, అలంకారం చేశాడు. ఇంటికి పోతా ఉన్నాడంట, జారి పడ్డాడు, మోకాలు దెబ్బ తగిలింది పూజారికి. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదోలే తగిలిందిలే మోకాలు దెబ్బ అనుకున్నాడు ఆయన. ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబా కనపడి, ఒరే నన్ను మోకాలు చెంబుతో కొట్టావురా, అందుకే నీకు మోకాలు దెబ్బ తగిలింది. ఎక్కడున్నాడు బాబా? చెంబు మోకాల మీద పడింది, ఈయన జారిపడి మోకాలు దెబ్బ తగిలింది. అంటే బాబాకు బాబా విగ్రహానికి భేదం లేదు. తార్కాడి భర్త నైవేద్యం పెట్టకపోతే షిరిడీలో ఉండి చెప్పాడు, మీ ఇంటికి పోయాను, మీ పూజ గదిలోకి పోయాను, నైవేద్యం పెట్టలేదు మీ వారు, ఆకలైంది నాకు, మీ ఇంటికి వెళ్ళాను అంటే లెటర్ రాస్తే ఆయన కూడా లెటర్ రాస్తాడు తప్పు తెలుసుకొని, ఈరోజు నేను మర్చిపోయాను నైవేద్యం పెట్టడం అని ఆయన లెటర్ రాస్తాడు. బాబా ఇట్లా అడిగాడని వీళ్ళు షిరిడీలో ఉంటారు, ఆయన ఇంటి దగ్గర ఉంటాడు, రోజు నైవేద్యం పెట్టమని చెప్పిపోతారు ఆయనకి. పటానికి నైవేద్యం పెట్టకపోతే షిరిడీలో ద్వారకామాయలు అడిగాడు. ఫోటోకి ఆయనకి భేదం లేదు, ఎన్నో లీలలు ఉన్నాయి దీంట్లో. 4 ఏళ్ల క్రిందట షిరిడీలో ఒక ఆయన ద్వారకామాయకి పోగానే, నువ్వు 4 ఏళ్ళు నేను తెలుసు అన్నాడు బాబా. ఇదేంది, నేను తొలిసారి కదా షిరిడీకి రావడం, బాబాని నేను చూడటం ఇదే మొదటిసారి, ఆయన నన్ను చూడటం ఇదే మొదటిసారి, 4 ఏళ్ల నుంచి ఈయనకెట్ట తెలుసు అంటే, 4 ఏళ్ల క్రితం ఒక షాపులో, ఒక అంగట్లో బాబా ఫోటో చూశాడు, ఆయన నమస్కారం చేశాడు. అది చెప్పాడు, 4 ఏళ్ల క్రితం బాబా ఫోటోకు నమస్కారం చేస్తే 4 ఏళ్ల నుంచి నాకు తెలుసు రాను అన్నాడు. బాబాకు బాబా ఫోటోకు భేదం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి దర్బార్ మహారాజ్ కి జై, సాయి సచ్చరిత్రకు జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, श्री साई दरबार महाराज की जय. श्री साई सच्चरित्र को जय. अम्मा सच्चरितमा, अम्मा सच्चरितमा, साईनाथ प्रतिरूपमा, तमिनी को वंदनालम्मा, अम्मनी को वंदनालम्मा, तमनी प्रेमेनी दम्मा, चलनी करुणेनी दम्मा, अम्मा सच्चरितमा, अम्मा
సచరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా. అందరూ సచరిత్ర పైకి పెట్టుకోండి సాయి. అందరు గట్టిగా చెప్పండి. శ్రీ సాయి సచరిత్రకు, శ్రీ సాయి సచరిత్రకు, శ్రీ సాయి సచరిత్రకు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సాయి దర్బార్ మహారాజ్ కి. ఓ సమర్థ సద్గురు సాయినాథ, సాయి మాత, ద్వారకా మాయి, భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప వృక్షమా, నీ దివ్య ఆశీస్సులతో ఈరోజు నీ సన్నిధికి, నీ భజనకు, నీ చరిత్ర పారాయణకు, నీ సత్సంగానికి రాగలిగాం. ఇదంతా నీ దయే సాయి. ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును, బుద్ధిని, శ్రద్ధను, ఓర్పును, ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా. నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి. మా తల్లిదండ్రులను, మా అత్తమామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వు సాయి. మాలో ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మరమాశ్చర్యాలను సమూలంగా తీసివేసాయి, తీసివేసాయి. బాబా, బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి. ధర్మాన్ని, ధర్మాన్ని ఆచరించే శక్తిని, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించము సాయి. మాకు, మా కుటుంబానికి, ఈ విశ్వానికి అంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ, సమర్థ సద్గురు సాయినాథ, సాయినాథ, సాయి తండ్రి శరణం, శరణం, శరణం. రెండు చేతులు పైకి సాయి. పాహిమాం, 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 రక్షమాం, 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 రక్షమాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. ఓంకార రూపా, ఓంకార రూపా, ఓ సాయి బాబా. ఓంకార రూపా, ఓ సాయి బాబా. ఓంకార రూపా, ఓ సాయి బాబా. వందనమయ్యా సుందరమా, జై గురునాథ. ఓంకార రూపా, ఓ సాయి బాబా. నమో సాయినాథ, ఓం నమో సాయినాథ, నమో సాయినాథ, ఓం నమో సాయినాథ. తల్లియు తండ్రియు నీవెయని సర్వము నిన్నే తలచాము. గురుడవు హరుడవు నీవెయని
ముదమున నిన్ను పూజించాము. తల్లివి తండ్రివి నీవేయని సర్వము నిన్నే తలచాము. దుర్గము అండము నీవేయని ముదమున నిన్ను పూజించాము. సకల చరాచర సృష్టిని పాలించే సకల చరాచర